ఇక్కడ మన క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3-మిథైల్ పెంటైన్ ఇచ్చారు. దీన్ని మోనోక్లోరినేషన్ చేస్తే పి అనే కాంపౌండ్ వస్తుంది. ఆ పీకి ఎన్ని ఐసోమెరిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ మోనోక్లోరినేషన్ అనేది చేస్తే దిస్ ఇస్ CH3 CH2 CH3 CH2 CH3 ఇది మన కాంపౌండ్. దీనికి ఏం చేస్తారు, మోనోక్లోరినేషన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లైట్ సన్లైట్ చేస్తే ఫస్ట్ CH2 CH3 CH CH2 CH2 Cl ఫస్ట్ కార్బన్ మీద అయితే వస్తుంది. అదేవిధంగా దిస్ ఇస్ ఫస్ట్ ఒక కార్బన్ మీద ఏంటిది 1 క్లోరో 3-మిథైల్ పెంటేన్ ఇది ఫామ్ అయింది. సో అదేవిధంగా CH3 CH2 CH3 CHCl CH3 దిస్ ఈజ్ కైరల్ కార్బన్, కైరల్ మాలిక్యూల్ అనేది మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇదే కాంపౌండ్ మీద ఇక్కడ ఫామ్ అయితే ఇది కూడా కైరల్ సెంటర్ అనేది ఉంది. సో స్టీరియోజెనిక్ సెంటర్స్ అనేది ఇక్కడ మనకి 2 ఉన్నాయి. సో ఇది ఇలా గుర్తుంచుకున్నాం. దీన్ని ఏమంటారు 2 క్లోరో 3-మిథైల్ పెంటేన్. అండ్ నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే 3 క్లోరో 3 CH2 CH3 సారీ ఇది క్లోరో వస్తుంది, క్లోరో CH2 CH3 ఏంటిది 3 క్లోరో 3-మిథైల్ పెంటేన్ అవుతుంది ఇది. అదేవిధంగా ఇంకొకటి ఈ కార్బన్ మీద అయితే సో CH3 CH2 CH2 Cl CH2 CH3 అంటే 1 2 3 4. సో 1 క్లోరో 2 ఇథైల్ బ్యూటేన్ అవుతుంది. సో టోటల్గా 4 ఐసోమర్స్ అనేవి ఉన్నాయి, 4 స్ట్రక్చరల్ ఐసోమర్స్. అదేవిధంగా ఇక్కడ మనకి 2 స్టీరియోజెనిక్ సెంటర్స్ ఉన్నాయి. సో 2 కైరల్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కైరల్ కార్బన్ మీద నుండి 2 ఎనాన్షియోమర్స్ వస్తాయి అన్నమాట. 2 ఎనాన్షియోమర్స్, దీని నుండి 2 ఎనాన్షియోమర్స్. సో ఎనాన్షియోమర్స్ ఈ రెండు కూడా ఒకదానికొకటి డయాస్టీరియోమర్స్ అవుతాయి. సో మనకి ఇక్కడ 4 స్టీరియో ఐసోమర్స్ అనేవి వస్తాయి, 4 స్టీరియో ఐసోమర్స్. సో టోటల్గా తీసుకున్నట్లయితే 8 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. 8 ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ద గివెన్ కాంపౌండ్ మోనోక్లోరినేషన్. సో 3-మిథైల్ pentane on monochlorination give 8 isomers. Thank you friends.